సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతూ ఉంది. తిరుమలలో దాదాపు 1,00,000 మంది భక్తులకు భోజన వసతి కల్పించే ఒక్కలమాత సెంట్రల్ కిచెన్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తిరుమల వెంగమాంబ అన్నప్రసాద సత్రం సందర్శించారు. అనంతరం తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరతారు సీఎం చంద్రబాబు. తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్తారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా నిన్న సీఎం చంద్రబాబు సతీ సమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం వెండి పళ్లెంలో శ్రీవారికి పట్టు వస్త్రాలు అందజేశారు. అనంతరం చంద్రబాబు దంపతులు శ్రీవారికి నైవేద్యాన్ని సమర్పించారు. వేద పండితులు సీఎం చంద్రబాబు దంపతులను సన్మానించారు. తిరుమలలో సీఎం చంద్రబాబు రెండవ రోజు పర్యటన కొనసాగుతూ ఉంది. తిరుమలలో దాదాపు 1,00,000 మంది భక్తులకు భోజన వసతి కల్పించే ఒక్కలమాత సెంట్రల్ కిచెన్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తిరుమల వెంగమాంబ అన్నప్రసాద సత్రాన్ని సందర్శించారు. అనంతరం తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరతారు సీఎం చంద్రబాబు. తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్తారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా నిన్న సీఎం చంద్రబాబు సతీ సమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం వెండి పళ్లెంలో శ్రీవారికి పట్టు వస్త్రాలు అందజేశారు. అనంతరం చంద్రబాబు దంపతులు శ్రీవారికి నైవేద్యం సమర్పించారు. వేద పండితులు సీఎం చంద్రబాబు దంపతులను సన్మానించారు. తిరుమలలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతూ ఉంది. తిరుమలలో దాదాపు 1,00,000 మంది భక్తులకు భోజన వసతి కల్పించే ఒక్కలమాత సెంట్రల్ కిచెన్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తిరుమల వెంగమాంబ అన్నప్రసాద సత్రాన్ని సందర్శించారు. అనంతరం తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరిపోతారు సీఎం చంద్రబాబు. తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వెళ్తారు. ఇక బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా నిన్న సీఎం చంద్రబాబు సతీ సమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ రోజు ఒక్కలమాత సెంట్రల్ కిచెన్ ప్రారంభించారు సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తిరుమలలో ఇవాళ చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. అదేవిధంగా టీటీడీ నూతనంగా నిర్మించిన వకులమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించారు. దాదాపు 14.5 కోట్లతో టీటీడీ నూతనంగా ఈ భవనాన్ని నిర్మించింది. ఆ భవనాన్ని ఇప్పుడే ప్రారంభించారు సీఎం. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. మీడియాతో మాట్లాడుతూ అంటే ఎక్కడ ఆ అన్నప్రసాదాలు అవసరమైన ఈ కేంద్రీయ వంటశాల నుంచి తయారు చేసి హాఫ్ అవర్ లోనే పంపించే ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే ఎక్కడ అవసరమైన అన్నప్రసాదాలు ఇక్కడ నుంచి అర్ధగంటలో అక్కడికి చేరే విధంగా ఇక్కడ కేంద్రీయ వంటశాలను అనేది నిర్మాణం చేయడం జరిగిందని, భవిష్యత్తులో తిరుమలను మరింత ప్రక్షాళన దిశగా చేస్తామని కూడా చెప్పారు. అది తిరుమల లడ్డు విషయానికి వస్తే తిరుమల లాంటి లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా తయారు చేయడానికి వీలు కాదు. అటువంటి లడ్డు అపవిత్రం కాకుండా తాము పూర్తిగా జాగ్రత్తలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా సీఎం మాట్లాడుతూనే ఉన్నారు. అంటే ప్రధానంగా తిరుమలలో టీటీడీలో జరిగే మార్పులు కావచ్చు, టీటీడీ ప్రక్షాళన పైన కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నతాధికారులకైతే ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఉదయం కూడా అర్ధగంట పాటు టీటీడీఓ శ్యామలరావు, అదేవిధంగా అదనపు ఈఓ వెంకయ్య చౌదరిలతో ఆయన సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు వంటశాల ప్రారంభించడం జరిగింది. మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ముఖ్యమంత్రి ఒక ప్రణాళికాబద్ధంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రక్షాళన కావచ్చు, వీటన్నిటి మీద అధికారులకైతే ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు.
శ్రీనివాస్, అంటే ఆల్రెడీ వెంగబామ అన్నదాన సత్రం ఉంది. ఈ ఒకలమాత సెంట్రల్ కిచెన్ ను ప్రారంభించడం వెనుక ప్రత్యేక అంటే దాని అనుకున్న రీజన్ ఏంటి? వెంగబాంబ అన్నప్రసాద సత్రం ఉన్నట్టుగా సెంట్రల్ కిచెన్ ను ప్రారంభించడానికి ముఖ్య కారణంగా ఏం చెప్పుకోవచ్చు? అంటే తిరుమలలో వివిధ ప్రాంతాల్లో అన్నప్రసాద వితరణ కేంద్రాలు ఉన్నాయి. ఒక వెంగమాంబే కాదు, ఇతర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ అన్నప్రసాదాలు టిటిడి పంపిణీ చేస్తుంది. దాదాపుగా 5-6 ప్రాంతాల్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కావచ్చు, వెలుపల కావచ్చు, అదేవిధంగా క్యూ లైన్లు కావచ్చు, ఈ ప్రాంతాల్లో అంతా కూడా నిత్యం భక్తులకు అన్నప్రసాదాలు అనేది పంపిణీ జరుగుతుంటాయి. ఒక వెంగమాంబలో తయారయ్యే ప్రసాదాలు అక్కడ రోజు విజిట్ చేసే భక్తులకు మాత్రం సరిపోతాయి. ఇంకా వెలుపల ఉన్న ప్రాంతాలకంతా ఇక్కడ కేంద్రీయ వంటశాల నుంచి పంపించడానికి అవకాశం ఉంటుంది. అందుకే టిటిడి కూడా భారీ ఎత్తున ఈ వంటశాలను అనేది నిర్మాణం చేపట్టింది. దాదాపుగా 14.5 కోట్ల రూపాయలతో నూతన భవనాన్ని నిర్మించి ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రోజు నుంచి కూడా దాదాపుగా నిత్యం అవసరమైన ప్రాంతాలకు దాదాపుగా 3 లక్షల మందికి అన్నప్రసాదాలు వండే వీలుగా ఈ మొత్తం కిచెన్లు ఉన్నట్లు తిరుమలలో సీఎంఏ ప్రకటించడం జరిగింది. శ్రీనివాస్, అంటే అలాగే అధికారులతో కూడా ఆయన సమీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తుంది. వారి మధ్య ఏ అంశాలు చర్చకు రావడం జరిగింది? అంటే టీటీడీలో జరుగుతున్న కార్యక్రమాలు కావచ్చు, ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అసలు టీటీడీ ఏ రకంగా ప్రక్షాళన చేయాలి, గతంలో ఎటువంటి తప్పులు జరిగాయి, అంటే వాటినంతా ఎలా సరిదిద్దాలి, టీటీడీని పూర్తిగా ఒక విశ్వసనీయత కలిగిన సంస్థగా తీర్చిదిద్దాలన్న, అంటే ప్రసాదాలు కావచ్చు, ఇటు టీటీడీ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి అన్ని రకాల సూచనలు అయితే ఆయన అధికారులకు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి కూడా అధికారులు అంటే సీఎం చెప్పిన ప్రణాళిక ప్రకారం కూడా పనిచేసుకోవాలని కూడా సూచన అయితే చేశారు. థ్యాంక్ యూ శ్రీనివాస్. తిరుమలలో 2వ రోజు సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ఒకలమాత సెంట్రల్ కిచెన్ ను ఆయన ప్రారంభించారు సీఎం చంద్రబాబు. అనంతరం హైదరాబాద్ బయలుదేరిపోతున్నారు. తిరుమల వెంగబామ అన్నదాన ప్రసాద సత్రాన్ని సందర్శించారు సీఎం చంద్రబాబు. అలాగే అధికారులతో సమీక్ష కూడా నిర్వహించినట్టుగా తెలుస్తుంది. టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ రోజు ఒకలమాత సెంట్రల్ కిచెన్ ను ఆయన ప్రారంభించడం జరిగింది. అలాగే వెంగమామ అన్నదాన సత్రాన్ని కూడా ఆయన సందర్శించడం జరిగింది. అనంతరం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో నిన్న శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం దంపతులు కూడా. బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమలలో బ్రహ్మోత్సవాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. టీటీడీ అధికారులతో కూడా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తిరుమలలో 2వ రోజు సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ఈ రోజు ఒకలమాత సెంట్రల్ కిచెన్ ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. తిరుమలలో 2వ రోజు సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతూ ఉంది. ఒకలమాత సెంట్రల్ కిచెన్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు 1,00,000 మంది భక్తులకు భోజన వసతి కల్పించేందుకు ఒకలమాత సెంట్రల్ కిచెన్ ను ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. టీటీడీ అధికారులతో కూడాను సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పాల్గొన్నారు మంత్రి ఆనం, టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, అలాగే వివిధ విభాగాల అధికారులు కూడాను ఈ సమీక్షలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అధికారులకు పలు సూచనలు చేశారు చంద్రబాబు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ప్రతి ఒక్కరూ కూడాను పనిచేయాలని సూచించినట్టుగా తెలుస్తోంది. అలాగే కొండపై గోవిందనామ స్మరణ తప్ప మరో మాట వినిపించకూడదు అన్నట్టుగా కూడాను ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రశాంతతకు ఎక్కడ భంగం కలగకూడదు, ఏ విషయంలో కూడా రాజీ పడద్దు అంటూ కూడాను అధికారులకు ఆయన సూచించినట్టుగా తెలుస్తోంది. ఇక భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్టు నీటి లభ్యత ఉండేలా చూసుకోవాలని, అలాగే ముందస్తు ప్రణాళిక చాలా అవసరం అంటూ కూడాను లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం నాణ్యత పెరిగింది అని భక్తులు చెబుతున్నారంటూ కూడాను ఆయన మాట్లాడడం జరిగింది. ఈ క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ఇలాగే కొనసాగాలి.
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి అంటూ కూడా చంద్రబాబు సూచించినట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు ప్రముఖులు వచ్చినప్పుడు హడావిడి కనిపించకూడదు, సింపుల్ గా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అలంకరణ ఉండాలి, అలాగే ఆర్భాటం అనవసర వ్యయం వద్దు అంటూ కూడా టీటీడీ సిబ్బందికి చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలి, భక్తులు సంతృప్తిగా ఆధ్యాత్మిక అనుభూతితో కొండ నుంచి తిరిగి వెళ్ళాలి అని పలు రకాల సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. ముందస్తు ప్రణాళిక చాలా అవసరమని పలు రకాల సూచనలు చేశారు సీఎం చంద్రబాబు. లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదాలు కూడా క్వాలిటీ ఇలానే మెయింటైన్ చేయాలంటూ కూడా సూచనలు చేశారు. ఈ క్వాలిటీ మెయింటైన్ ఇలాగే కొనసాగాలి. టీటీడీ ఎవరైతే టీటీలో ఉన్నటువంటి విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళంతా కూడా భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలి, వారికి అన్ని సదుపాయాలు కల్పించాలంటూ కూడా ఆయన మాట్లాడారు. తిరుమలలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ఒకలమాత సెంట్రల్ కిచెన్ ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఈ సెంట్రల్ కిచెన్ ద్వారా 1,00,000 మంది భక్తులకు భోజన వసతి కల్పించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఈ ఒకలమాత సెంట్రల్ కిచెన్ ద్వారా అలాగే టీటీడీ అధికారులతో కూడా సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి ఆనం, అలాగే టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, వివిధ విభాగాల అధికారులు కూడా పాల్పంచుకున్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం చంద్రబాబు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాలని ఆయన సూచించారు. కొండపై గోవిందనామ స్మరణ తప్ప మరో మాట వినిపించకూడదు, అలాగే ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదు, ఏ విషయంలో కూడా రాజీ పడొద్దు అంటూ కూడా పలు సూచనలు చేశారు.